అంటే ఉతికితే శుద్ధిగా అయిపోతే, ఆ వస్త్రం శుద్ధి చేయబడితే, ఆ వస్త్రంలో ఉన్న పొడంతా వెళ్ళిపోతే అప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పవిత్రుడు, పరిశుద్ధుడు. ఇప్పుడు ఏ వ్యక్తులైతే పాపం ఉందో, ఏ వ్యక్తులైతే వ్యభిచారం ఉందో, ఏ వ్యక్తులైతే త్రాగుడు ఉందో, ఏ వ్యక్తులైతే అన్యాయం ఉందో, ఏ వ్యక్తులైతే పాపపు స్వభావం ఉందో, ఆ పాపము నుండి పూర్తిగా విమోచింపబడాలన్న ఆశ నీకుంటే నీవెక్కడికి రావాలో తెలుసా? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆ యేసుక్రీస్తు రక్తంలో నీ యొక్క హృదయం అనే వస్త్రాన్ని ఉతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం అనే వస్త్రాన్ని ఏం చేయాలి? ఉతకాలి, ఉతకాలి. ఉతికితే ఏమవుతుంది అంటే శుద్ధి చేయబడుతుంది. ఎక్కడా? యాజకుని దగ్గరికి రావాలి. ఆ యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. ఆయన రక్తంలో నీ హృదయము, నీ ఆంతర్యములో సత్యము లేదు. నీ ఆంతర్యములో దావీదు వలె దోషముంది. నీ ఆంతర్యంలో దావీదు వలె పాపముంది. నీ ఆంతర్యంలో ఏదో తెలియని రోగం అంటుంది. అది శుద్ధ అవ్వాలనంటే ప్రధాన యాజకుడైన క్రీస్తు రక్తంలో కడగబడాలి.